పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజమహేంద్రవరం దక్షిణం స్టేషన్ వారు రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ పరిధిలో గల ఓ పాయింట్ వద్ద కాకినాడ నుండి రాజస్థాన్ కు గంజాయిని ఒక భారత్ బెంజ్ ఆర్జే 21 GB 9270 లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. ఈ దాడుల్లో రాజస్థాన్ నుంచి లైమ్ పౌడర్ బిక్కబోలులోని కేపీఆ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి తిరుగు ప్రయాణంలో గంజాయి తీసుకువెళ్తున్న ఒక భారత్ బెంజ్ కార్లో 153.80 kgs 2 సెల్ ఫోన్ల 2,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రాజస్థాన్కు చెందిన ఇద్దరును అనగా సీరా రామ్ సనాఫ్ జేతారాం 42 సంవత్సరాలు నాగూర్ డిస్టిక్ రాజస్థాన్ డ్రైవర్ మరియు గోమద్ రామ్ సనాఫ్ చౌకారాం గోకనాడ విలేజ్ రాజస్థాన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాజమండ్రి సౌత్ సబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం 11:30కి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సబ్ స్టేషను SHO వారి సిబ్బంది, అలాగే DTF ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది, అలాగే దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయితో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాన్ చెరువు 0 పాయింట్లో చెకింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం 11:30కి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీ నంబరు RI21 GB 9273. ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్, అలాగే అతని అసిస్టెంటు గోదాం రామ్, వీళ్ళిద్దరిది రాజస్థాను, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో క్యాబిన్ లోపల 150 kgs ఒక్కొక్క ప్యాకెట్టు 5 kgs ఉన్నటువంటిది మొత్తము 30 ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది. అది ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళ్తుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో